నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైటమిన్ బి9, అదే ఫోలిక్ యాసిడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎసెన్షియల్ అండి. వాటర్ సాల్యుబుల్ మైక్రోన్యూట్రియంట్. మనకి డిఎన్ఏ సింథసిస్ కావచ్చు, ఆర్ఎన్ఏ సింథసిస్ కావచ్చు, సెల్ గ్రోత్ అవ్వడానికి, సెల్ డివిజన్స్ అవ్వడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. మనకి సోర్సెస్ వచ్చేసి మనకి ఈ ఫోలిక్ యాసిడ్ అండ్ ఫోలేట్ ఎక్కడ దొరుకుతుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎస్పెషలీ పాలకూర, బ్రొకాలి అండ్ ఫ్రూట్స్, ఆరెంజ్, పీనట్స్, ప్లస్ పపాయ, స్ట్రాబెర్రీస్, ఇంకా మీట్లో కూడా ఉంటుందండి. మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా మనకి లభ్యమవుతుంది. మన డైలీ రికమెండెడ్ డోస్ వచ్చేసేసి 400 మైక్రోగ్రామ్స్ పర్ డే అవసరం అవుతుంది. ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో అయితే 600 మైక్రోగ్రామ్స్ పర్ డే అనేది అవసరం అవుతుంది. సో మనకి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అసలు ఫోలిక్ యాసిడ్ అనేది చూసుకున్నట్టయితే, మెయిన్గా మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్, అంటే మన ఇంటెస్టైన్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఇది సరిగ్గా అబ్జార్ప్షన్ అవ్వకపోవడం వల్ల. నెక్స్ట్ కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు కొన్ని, ఎస్పెషలీ యాంటీ ఎపిలెప్టిక్స్, ఫినంటాయిన్ కావచ్చు, కార్బోమెజెపైన్ కావచ్చు, వాల్ప్రోయిక్ యాసిడ్, కొన్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, మెథోట్రెక్సేట్, ఇలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వస్తుంది. సో ఇది మనకి బ్లడ్ సింథసిస్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే ఎనీమియా, దాన్నే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అని అంటాము, మైక్రోసైటిక్ ఎనీమియా అని కూడా అంటాము. ఇంకా మనకి ప్రెగ్నెన్సీలో కనుక దీని లోపం కనుక ఉన్నట్టయితే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తాయి. అంటే స్పైనల్ కార్డ్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, సరిగ్గా ఎదగదన్నమాట. ఇంకా ఇన్ఫర్టిలిటీ, అంటే టెంపరీ రివర్సబుల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలామంది ఫీమేల్స్లో మనం చూస్తాము. సో మనకి ప్రెగ్నెన్సీలో అందుకే ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ 6 months వరకు అండ్ అప్ టు 20 weeks వరకు కూడా ఇస్తే చాలా మంచిది, అంటే పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి. ఇంకా ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే అనీమియాకి రిలేటెడ్ వీక్నెస్, ఆయాసం రావడము, అలాంటివి. సో మనం ఏం చేయాలి అని అంటే, మనము సీరం ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ చూసుకొని, అలాగే B12 లెవెల్స్ చూసుకొని మనం సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. మన పేషెంట్లో చేంజెస్ అనేది కూడా మనము గమనిస్తాము. సో మీ అందరికీ ఫోలిక్ యాసిడ్ గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఐ విల్ క్లారిఫై. ఓకేనండి. బీ హెల్దీ, బీ హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.